వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. 276కు చేరిన వైనాడ్ ప్రమాద ఘటన మృతుల సంఖ్య. బిహెచ్ఎల్లో వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు. స్పీచ్ మధ్యలో ఐ లవ్ యూ చెప్పిన అమ్మాయి, పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఇదే. సరిహద్దుల్లో పశువుల అక్రమ రవాణాకు ప్రయత్నం, అడ్డుకున్న బీఎస్ఎఫ్. ముచ్చర్లలో ముస్తాబోతున్న ఫోర్త్ సిటీ, ఇదే ఒక ఫ్యూచర్ సిటీ, సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. కేరళలోని వైనాడ్లో కొండచర్యలు విరిగిపడిన ఘటనలో క్రమంగా మరణాల సంఖ్య పెరుగుతోంది. గురువారం ఉదయం నాటికి మొత్తం మరణించిన వారి సంఖ్య 276కు చేరింది. ఇంకా 240 మంది గల్లంతైనట్లు కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ ధృవీకరించారు. 1500 మందికి పైగా ప్రభావిత ప్రాంతాల నుండి రక్షించబడ్డారు. రెస్క్యూ సిబ్బంది 24 గంటలు సెర్చ్ ఆపరేషన్ను నిర్వహిస్తున్నారు. శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ మరణాల సంఖ్య ఇంకా పెరుగుతోంది. శిథిలాలలో లభించిన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రులకు, మార్చురీలకు తరలిస్తున్నారు. జనవాసాల మధ్యనే గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో చందానగర్ పోలీసులు దాడులు చేశారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిహెచ్ఎల్ ఓల్డ్ ఎంఐజీ కాలనీ ఇంటి నెంబర్ 1546లో రాజు అనే నిర్వాహకుడు గత కొన్నాళ్లుగా వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటిపై గత రాత్రి దాడి చేశారు. 4 యువతులు, 2 విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుడు రాజు పరారీలో ఉండగా వ్యభిచార గృహంలో పనిచేస్తున్న లక్ష్మి అనే మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న చందానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ ఓ ఈవెంట్లో, సినిమాల్లో, రాజకీయాల్లో తన లైఫ్, మనీ మ్యాటర్ గురించి ఆయన సీరియస్గా స్పీచ్ ఇస్తున్నారు. అందులో భాగంగా డబ్బులు కలెక్ట్ చేసుకోండి అని పవన్ చెబుతుండగానే ఇంతలో వెనకాల నుంచి ఓ అమ్మాయి ఐ లవ్ యూ సార్ అని ప్రపోజ్ చేసింది. దెబ్బకి స్పీచ్ ఆపేసి పవన్ ఆమె వంక చూశాడు. ఆమెను చూసి పవన్ నవ్వుతూ అమ్మాయిలు ఇలా రౌడీలా తయారైపోతే ఎలా చెప్పండి అంటూ వ్యాఖ్యానించారు. అబ్బాయిలు చేస్తే ఈవ్ టీజింగ్ అంటాం, మరి అమ్మాయిలు చేస్తే యాడమ్ టీజింగ్ అనాలా మనం అంటూ క్యూట్గా స్మైల్ ఇచ్చారు. అంతే, దెబ్బగా ప్రాంగణం మొత్తం అరుపులతో దద్దరిల్లిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అలాగే డబ్బులు కలెక్ట్ చేసుకుంటే అమ్మాయిలు ఇంత రౌడీల్లో తయారైపోతే ఎలా చెప్పండి. అబ్బాయిలు చేస్తే ఈవ్ టీజింగ్ అంటాం, మరి అమ్మాయిలు చేస్తే యాడమ్ టీజింగ్ అనాలా మనం? అమ్మాయిలు మీ మీద యాడమ్ టీజింగ్ కేసులు పెట్టిస్తాను మీ మీద. అదే ఒక చోటకి వెళ్తే మాట్లాడతాను. ఒక నిమిషం మాట్లాడు. మేఘాలయలోని అంతర్జాతీయ సరిహద్దుల్లో పశువుల అక్రమ రవాణా చేస్తుండగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దళాలు అడ్డుకున్నాయి. పశ్చిమ గ్యారో హిల్స్ వద్ద దలుగ్రామ సమీపంలో 4 వాహనాల్లో లోడ్ చేసిన 69 పశువులను రక్షించారు. 6 భారత పౌరులను అరెస్ట్ చేశారు. పక్కా సమాచారం మేరకు మేఘాలయ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించినట్టు వెల్లడించారు. ఆ పశువులను బంగ్లాదేశ్కు అక్రమంగా తరలించడానికి నిందితులు ప్రయత్నించినట్లు పేర్కొన్నారు. 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. గత ప్రభుత్వం ఏకంగా 19,000 ఎకరాల్లో ప్రతిపాదించిన ముచ్చర్ల ఫార్మాసిటీ పీడ వేడనుంది. కాలుష్యం బారిన పడితే తమ గతి ఏం కావాలన్న లక్షలాది మందికి సమాధానం దొరికింది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు స్థానంలో కొత్తవి రానున్నాయి. ఆ స్థానంలో కాలుష్యకారక నిర్ణయాలు రద్దయ్యాయి. అవే భూముల్లో ఆరోగ్యకరమైన ప్రాజెక్టులను చేపట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఇప్పుడు ముచ్చర్లను ఫోర్త్ సిటీగా రూపొందించాలని నిర్ణయించింది. అదే మన ఫ్యూచర్ సిటీ అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఇప్పుడిదే హాట్ టాపిక్గా మారింది. చూసారుగా, ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.